వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల. సో మేము ఈరోజు ఇండియాకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం మా బేబీని ఫ్లైట్లో ఎక్కించబోతున్నాము. సో ఈరోజు ప్యాకింగ్ వీడియో నేను మీ అందరికి పెడదాం అనుకుంటున్నా. అంటే ఒక చెక్ లిస్ట్ లాగా హెల్ప్ అవుతుంది కదా, ఫస్ట్ టైం ట్రావెలర్స్ విత్ బేబీ అని చెప్పి. నేను కూడా ఫస్ట్ టైం ట్రావెలరే, కానీ ఇట్లనే తెలుసుకొని అందరు ఎవరైతే ట్రావెల్ చేశారో అవన్నీ నా మైండ్లో పెట్టుకొని అన్ని అవసరమైన కొనుక్కొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. సో ఏంటంటే మా హస్బెండ్ రావట్లేదు. సో నేను అత్తయ్య మామయ్యతో వెళ్తున్నాను ఇండియాకి అండ్ బేబీని తీసుకొని పోతున్నాము. సో బేబీకి 3 months వచ్చిన తర్వాత మేము ట్రావెల్ చేస్తున్నాము. సో అందరు అడుగుతున్నారు బేబీకి ఎన్ని మంత్స్ ఎప్పుడు పుట్టింది అని చెప్పి. బేబీ ఏప్రిల్ బోర్న్ అనమాట. అండ్ ఇప్పుడు 3 months అయింది కాబట్టి ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నాము. యూజువల్ గా బేబీకి 6 weeks వచ్చిన తర్వాత ట్రావెల్ చేయొచ్చు అనమాట. కానీ ఇంకా ఇదే సెన్సిటివ్ ఉంటారు కదా, అప్పటికి చిన్న ఉంటారు కాబట్టి మేమైతే 3 months అయితే సేఫ్ ఉంటుందిలే. బేబీ కూడా కోఆపరేట్ చేస్తుంది, కొంచెం ఫీడింగ్స్ కూడా అలవాటు అవుతుంది, నాకు కూడా ఫీడింగ్స్ అలవాటు అవుతాయి అని చెప్పి అట్లా మేము అనుకున్నాము. అండ్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా బేబీకి, సో అవన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఇండియాలో తీయించుకునేలాగా వాళ్ళు అడ్జస్ట్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో లెక్క ప్రకారం మా హస్బెండ్ కూడా రావాలి, కానీ ఆఫీస్ లో కొంచెం పని వల్ల తను రాలేకపోతున్నారు. సో ఇప్పుడైతే ఎక్కువగా మనకి బేబీకి అవసరం ఏదో చెప్తాను నేను, ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేసినా నాకు ఏమేమి అవసరం మీ అందరికి తెలుసు. అంటే లైక్ పెద్దవాళ్ళు ఏం తీసుకుపోవాలి, వాళ్ళకి బ్యాగేజ్ పాలసీ ఏంటి అవన్నీ ఆల్రెడీ చెప్పున్నాను నేను. సో నేను ఇప్పుడు వెళ్ళేది ఖతార్ లో అనమాట. సో ఖతార్ లో ఏంటంటే అడల్ట్ కి నాకు 2 bags, పర్ బ్యాగ్ 23 kgs అనమాట. సో 123, 23 ఇవి ప్యాక్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఒక క్యాబిన్ బ్యాగ్ కూడా ఉంటుంది. సో ఇది ఇవి 3 స్టాండర్డ్ కదా, ఇప్పుడు నాకు వచ్చేవి ప్రతిసారి ఇట్లాగే వస్తాయి. సో దీంట్లో నేను ఈ పిల్లో కూడా ఆర్డర్ పెట్టేసుకొని దీన్ని పెట్టేసుకున్నా. సో ఈ ఫీడింగ్ పిల్లో ఏంటంటే నాకు ఇంట్లో ఒకటి ఉంది, చాలా పెద్ద ఉంటుంది, అది మనం తీసుకొని పోలేము కదా. ఇది చాలా యూజ్ అవుతుంది పేరెంట్స్కి చెప్పాలంటే. ఇదేంటనంటే పేరెంట్స్ కన్నా మామ్స్, యా, సో మామ్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది. పేరెంట్స్ కూడా ఇక్కడ పెట్టుకొని పడుకోబెట్టచ్చు, ఫాదర్ కూడా. సో అట్లా. అండ్ ఇది బాపీ బ్రాండ్ లోది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ ఫీడింగ్ పిల్లో అనమాట. చిన్నగా ఉంటది, జస్ట్ ఇక్కడ ఇంతవరకే వస్తుంది అనమాట. అండ్ ఒక సైడ్ ఇట్లా మనకి వెడల్పుగా వస్తుంది, ఇంకో సైడ్ సన్నగా వస్తుంది. సో ఇది నాకు నచ్చింది. వచ్చిన తర్వాత అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చినాక యూజ్ చేసిన బాగుంది. అంటే అంత కంఫర్టబుల్ గా లేదు, నార్మల్ గా స్టాండర్డ్ పిల్లో అలా లేదు, బట్ మేనేజ్ చేయొచ్చు అనమాట. ఫ్లైట్ స్పేస్ ఫ్రెండ్లీ, ఫ్లైట్ స్పేస్ ఫ్రెండ్లీ మా హస్బెండ్ చెప్తున్నా. సో నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ ప్యాకింగ్లో ఎప్పుడు నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. సో ఈసారి కూడా అంతే. నేను మొత్తం అన్ని నా బట్టలన్నీ ఏమేమి తీసుకుపోవాలి అనేది ఫోల్డ్ చేసి పెట్టేస్తా పక్కకి. అవన్నీ బ్యాగ్స్లో పెట్టి వెయిట్ చెక్ చేయడం అంతా మా హస్బెండ్ డ్యూటీ అనమాట. చాలా బాగా ప్యాక్ చేస్తారు. జస్ట్ లోకల్గా ఎక్కడైనా పోవాలంటే నేను ప్యాక్ చేసేస్తాను, బట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే తనే అని చూస్తారనమాట. అండ్ నా క్లాత్ చాలా మెస్సీగా ఉంది. సో నాకు బేబీ పుట్టిన తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయినాం కదా, అన్నీ అట్లా బాక్సెస్లో పెట్టుకొని వచ్చినాము. ఇంకా నేను బేబీ అడ్జస్టింగ్ ఫేజ్లో ఉన్నా కాబట్టి అస్సలేం సర్దుకోలేదు. అండ్ నాకు ఇంకా అంత ఓపిక రావట్లే అన్నమాట కూర్చొని సర్దుకోవాలి అని చెప్పి. సో మెయిన్గా శారీస్, పట్టు చీరలు అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నా. బట్ మిగతా అన్నీ కూడా ఇట్లా బాక్సెస్లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకుపోయేవన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ రూమ్కి వెళ్దాము. సో వాళ్ళది మొత్తం క్లాజెట్ ఖాళీ అయిపోయింది చూడండి. మా అత్తయ్య ఆల్రెడీ అన్ని సర్దేసుకున్నారు, బట్ పైన సర్దడము అండ్ ఇంకా ఇండియాకి తీసుకెళ్లే గిఫ్ట్స్ లైక్ యూఎస్ నుంచి అవి సర్దడము అండ్ వెయిట్స్ చెక్ చేయడం మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య లగేజ్ సేమ్, అన్ని శారీస్, డ్రెస్సెస్, నైటీస్ అన్నీ సేమ్ ఉన్నాయి. మా మామయ్య మాత్రం పాపం కొన్ని బట్టలు తెచ్చుకున్నారు. మిగతా లగేజ్ అంతా కూడా నాకు సీమంతంగా అవసరమయ్యే పలహారాలన్నీ తీసుకొని వచ్చారు బాక్సెస్లో. సో ఇప్పుడు మా మామయ్యకి ఇక్కడ నుంచి తీసుకుపోయేటప్పుడు బట్టలు ఉన్నాయి కొన్ని తెచ్చుకున్నవి, అండ్ మిగతా అంతా ఖాళీ అనమాట ప్లేస్. సో ఆ ప్లేస్లో నేను కొన్ని డ్రెస్సెస్ పంపించాను అక్కడ పునీత్ వాళ్ళ కజిన్స్ అవందరికి వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ ఆ తర్వాత కొన్ని గిఫ్ట్స్ అనమాట ఇక్కడ నుంచి తీసుకుపోయేవి. గిఫ్ట్స్ అంటే పెద్దగా ఏం తీసుకెళ్ళట్లేదు ఈసారి మా అత్తయ్య వాళ్ళు కూడా. సో జస్ట్ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ కొన్ని అట్లా అంతే అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువ మేము పిస్తా తీసుకున్నాము. సో పిస్తా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ యూఎస్లో, అండ్ మెయిన్గా కాస్కోలో అనమాట చాలా బాగుంటాయి, కర్క్లాండ్ బ్రాండ్వి. సో అవి తీసుకున్నారు. Mama, how did you enjoy the USA trip? ఓ చాలా అమేజింగ్ ట్రిప్ ఇది. మస్తు మజా చేసాం. పోవాలని లేదు యాక్చువల్లీ. 5 months ఉండే వరకు పోవాలంటే కొంచెం బాగా ఉంది. పునీత్ కూడా వచ్చినంటే అసలు అట్లా అనిపించేది కాదు.
కాకుండా ఇన్నాళ్ళు అంటే ఒక 5 months అయితే కలిసి ఉండే వరకు ఒక్కసారి ఇండియాలో కష్టం కదా, ఇక్కడైతే మాకు మంచిగా ఉంది అసలు. చాలా మంది ఇది ఒకటి మంచి టైం పాస్ అన్ని మర్పిచ్చేస్తుంది మనవరాలు. మా కన్నా మంచి ఇది. కానీ హలో బేబీస్, బాయ్ చెప్పాడు మమ్మీ బాయ్. ఎక్కుతున్నారు ఫ్లైట్, ఎక్కుతున్నా ఇండియా ఫస్ట్ ఫ్లైట్. బేబీ హౌ ఆర్ యూ ఫీలింగ్? నన్ను అడగకపోవడం బెటర్. వాడికి బాధ. మీకు రెండు ఉంటాయి, ఒకటి ఇండియా వెళ్తురని ఎక్సైట్మెంట్, ఇంకొకటి నన్ను మిస్ అవుతున్నా అని చెప్పి. కానీ నాకు ఒకటే ఉంటది, మీరు మిస్ వెళ్ళిపోతారు, ఒకటే ఉంటది. గమ్మత్ ఏంటంటే నీకు కూడా మల్టిపుల్ మిస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మమ్మీ డాడీ వాళ్ళు పోతున్నారు అనేది. మమ్మీ డాడీ వాళ్ళు అంటే 13 ఏళ్ళ నుంచి అలవాటు అయింది, కానీ ఈ చిన్నదాన్ని వదిలేసి పెళ్ళని వదిలేసి అనేది కొద్దిగా బట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇదంతా. అన్నిటికన్నా ఎక్కువ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇనిషియల్ ప్లాన్ లో నేను రావాలి, బట్ కుదరట్లేదు. ఓకే, ఇప్పుడు బేబీకి ఏం అవసరం అండ్ టికెట్ మేము ఎట్లా బుక్ చేసాం అనేది వినేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేబీకి అనమాట. సో బేబీకి ఎట్లా అంటే ఇన్ఫాంట్ ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఫ్లైట్ టికెట్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి నా టికెట్ ఫస్ట్ బుక్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారు, మా హస్బెండ్ కథ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నారు ఎట్లా ఉంటది అని చెప్పేసి. సో పాపది పాస్పోర్ట్ రాలేదు. పాస్పోర్ట్ ఇది కూడా పెద్ద టాపిక్ చెప్పాలంటే. సో ఫస్ట్ చెప్తా నేను. పాపకి పాప పుట్టిన తర్వాత వీడియోస్ పెడితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు కమెంట్స్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, పాపకి పాస్పోర్ట్ వచ్చిందా, పాప ఇక్కడ పుట్టింది కదా, డిడ్ షీ గెట్ సిటిజన్షిప్ అని చాలా మంది అడిగారు. వచ్చింది. సో మేమైతే పాస్పోర్ట్ పుట్టంగానే అప్లై, పుట్టిన తర్వాత 3 weeks కి బర్త్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. మనం అది హాస్పిటల్లో అప్లై చేయాలి. సో మనకి గవర్నమెంట్ ఇస్తారు బర్త్ సర్టిఫికేట్. ఆ తర్వాత ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వీ కెన్ అప్లై ఫర్ పాస్పోర్ట్. USPSకి వెళ్తే వాళ్ళే ఫోటోలు ఇస్తారు, వాళ్ళే పాస్పోర్ట్. మనం ఇంట్లో మొత్తం ఆన్లైన్ లో పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేయాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని పాపని తీసుకొని USPSకి వెళ్తే మనం చిన్న బేబీ కాబట్టి బికాస్ షీ కెనాట్ సిట్ బై హర్ ఓన్ మేము ఏం చేసినామంటే మా హస్బెండ్ పాప పట్టుకొని ఉండే. సో వాళ్ళు ఫోటో క్లిక్ చేస్తారా, వాళ్ళు చెప్తారు మనకు అన్ని డీటెయిల్స్. లేదు అంటే ఇంట్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. బట్ అది వస్తుందో రాదో మనం అప్లై చేసినప్పుడు మళ్ళా ఏమన్నా ఫాల్ట్ ఉంది అని చెప్పి మళ్ళీ రీఅప్లై చేయమని చెప్తారేమో అని అంతొద్దు. మా ఫ్రెండ్స్ చెప్పారు USPS చేస్తారని చెప్పి. సో అందరూ వెళ్ళిపోయి చేయించుకున్నాం మేమైతే. సో ఫోటో తీసిండ్రు, వాళ్ళే అప్లై చేసిండ్రు. మేమంతా కూడా ఇండియా పోతున్నా కదా అని చెప్పేసి ఫాస్ట్ ప్రాసెస్ చేసినాం అనమాట. ప్రీమియం చేసినాము, ఎక్స్పీడేట్ అంటారంట దాన్ని. సో ఎక్స్పీడేట్ చేసాము. ఎట్లా అంటే ఒక $60 ఎక్స్ట్రా పడింది మాకు దాన్ ది నార్మల్ వన్. సో పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు $60 మేము ఇట్లా ఎక్స్పీడేట్ కోసం పెట్టుకున్నాము. అండ్ ఆల్సో మేము స్పీడ్ డెలివరీ కూడా చేసుకున్నాము. దానికి ఎంత పడిందని 35 ఆ రేంజ్ లో పడింది అనమాట. సో పాస్పోర్ట్ వచ్చింది అని చెప్పి మేము ట్రాక్ చేస్తున్నాం కదా. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఎక్స్పీడేట్ ప్రాసెస్ లో ఒక 1-2 weeks లో వచ్చేసింది మాకు. 2 weeks లో వచ్చేసింది పాస్పోర్ట్. అప్లై చేసిన 2 weeks కి ఇంట్లో ఉంది. 2 weeks వచ్చేసింది. కానీ టిపికల్ టర్న్ అరౌండ్ టైమ్ ఇస్ 2 to 3 weeks అని అంటారు. బట్ some cases it can be 1 week, some cases it can be 2 weeks, some cases it can be 3 weeks. మనకి 2 weeks లో వచ్చింది. 2 weeks లో వచ్చింది. సో మేము ట్రాక్ చేస్తూ ఉంటే మాకు పాస్పోర్ట్ వచ్చింది అని చెప్పి తెలిసింది. సో మేము స్పీడ్ డెలివరీ అప్పుడే పెట్టుకున్నాం కదా. సో మాకు 1 to 2 days లో వచ్చేసింది ఇంటికి. సో మా ఫ్రెండ్స్ కి ఏమైందనంటే వాడు స్పీడ్ డెలివరీ పెట్టుకోకపోతే వర్కింగ్ డేస్ లో ఒక 3 to 4 days 5 days పట్టింది అనమాట. సో అట్లా మాకు టైం లేకుండా కూడా ఇట్లా ఫాస్ట్ గా చేసేసినాము. సయ్యా. అండ్ ఇంకా ఒకవేళ ఎమర్జెన్సీ ట్రావెల్ ఉంది, ఇట్లా ఎక్స్పిడైట్ కన్నా ఇంకా ఫాస్ట్ కావాలని అంటే we can reach out to them and they will do the expedite process. ఇంకా ఫాస్ట్ కూడా వస్తుంది. కానీ లెజిట్ రీజన్ ఉండాలి, ఆ డాక్యుమెంటేషన్ ఉండాలి. సో మాకైతే మా టైం ఉంది కాబట్టి ఇట్లా చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఇక స్టోరీ చెప్తా. సో పాపకి పాస్పోర్ట్ మేము లేట్ గా బుక్ చేసినాం కాబట్టి పాస్పోర్ట్ నెంబర్ లేకుంటుంది. సో టికెట్ బుక్ చేసినప్పుడు పక్కా పాస్పోర్ట్ నెంబర్ కావాలి కాబట్టి మేము ఏం చేసినామంటే ఫస్ట్ నా టికెట్ బుక్ చేసుకున్నాం బికాస్ రేట్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పి. ఖతార్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మదర్ టికెట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి, దాని తర్వాత బేబీ పాస్పోర్ట్ వచ్చినాక బేబీని యాడ్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇన్ఫాంట్ ప్రైస్ వచ్చేసి మన టికెట్ లో 15% ఉంటుందంట. సో నాకైతే రౌండ్ ట్రిప్ $300 లో వచ్చేసింది బేబీకి టికెట్.
సో మనం బేబీని ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఒక సీట్ అనేది మనకి అలవాట్ అయిపోతుంది కదా, అంటే లైక్ ఫ్రంట్ సీట్ లెగ్ రూమ్ ఎక్కువ ఉన్నది, సో లెగ్ స్పేస్ రూమ్ స్పేస్ ఎక్కువ ఉన్న సీట్ మనకి కావాలి, బికాస్ మనకి బాసినెట్ కావాలి కాబట్టి. సో బాసినెట్ సీట్స్ ఎట్లా అని అంటే అవైలబిలిటీ బట్టి ప్యూర్ గా బేస్ అయి ఉంటుంది అనమాట. సో మాకేమైందనంటే ఫస్ట్ నేను బాసినెట్ సీట్ బుక్ చేసుకున్నా లాంగ్ ఫ్లైట్. సో దోహా DFW నుంచి డాలస్ నుంచి దోహాకి 16 hours ఫ్లైట్ కదా, సో ఆ ఫ్లైట్ లో నేను లాంగ్ జర్నీ కాబట్టి బాసినెట్ బుక్ చేసేసుకున్నాను. బట్ ఎట్లా అంటే మీరు బేబీని యాడ్ చేసినప్పుడు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే డబ్బులు కట్టకపోయినా వాళ్ళు మనకి ఇచ్చేస్తారనమాట బాసినెట్. అది కూడా ప్యూర్ అవైలబిలిటీ బేసిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లేదు నమ్మకం లేదు మనకు బాసినెట్ పక్కా కావాలంటే డబ్బులు పెట్టి బుక్ చేసుకోవడం, బికాజ్ మేము అలాగే చేసుకున్నాము. తర్వాత దోహా నుంచి మళ్ళీ ఇండియా ఫ్లైట్ కి చిన్న ఫ్లైటే కదా అవసరం లేదు అనుకున్నాము, కానీ మాకు అవైలబిలిటీ ఉండి వాళ్ళే మనకి ఫ్రీగా ఇచ్చారనమాట. అవైలబిలిటీ ఉందని చెప్పి మాకు ఎలా చేసేసారు తర్వాత కాల్ చేసినప్పుడు. సో ఇలా జరిగింది. మీరు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు. బేసిక్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. మేమైతే 1 week బిఫోర్ ఇలా కాల్ చేసి బేబీని యాడ్ చేసినప్పుడు షీ టోల్డ్ అవైలబిలిటీ ఉంది యాడ్ చేసేస్తున్నా అని చెప్పి అన్నారు. సో 2 flights కి మాకు వచ్చింది బేబీ బాసినెట్ సీట్. అండ్ బ్యాగేజ్ పాలసీకి వచ్చేస్తే ఇన్ఫాంట్ కి ఒక్క బ్యాగ్ అలౌడ్ అనమాట, 23 kgs బ్యాగ్ ఒకటి. సో నాకైతే ఇలా 2 bags ఎలా ఉన్నాయో అట్లాగే సేమ్ పెద్ద బ్యాగే 22 kgs వరకు వాళ్ళకి అలౌ చేస్తారు. సో దాంట్లో వాళ్ళ క్యాబిన్ బ్యాగ్ ఇంకా బ్యాక్ ప్యాక్ అవన్నీ ఏం లేవంట. సో మేమైతే ప్రెసెంట్ ఏం పెట్టుకోలేదు, బట్ చూద్దాం ఒకవేళ రిక్వెస్ట్ చేద్దాము, ఒకవేళ అడిగితే ఒక బ్యాగ్ లాగా తీసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ సీట్, స్ట్రోలర్ అండ్ కార్ సీట్ పెట్టే బేస్. సో ఈ 3 కూడా తీసుకొని పోవాలి. వీటికి ఫ్రీ కాస్ట్ ఏమి చార్జెస్ లేవు. సో ఇది మనము చెక్ ఇన్ బ్యాగ్స్ దగ్గర ఇచ్చడం కాకుండా మనము అది మొత్తం ఎయిర్పోర్ట్ లో వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దాట్ ఓన్లీ కదా, బేబీని పెట్టుకొని ఈజీగా ఉంటుంది మనకి. సో బేబీని ఎత్తుకోవడం పోవడం కన్నా ఇప్పుడు ఇన్ఫాంట్ అయితే ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మనకు సెకండ్ దగ్గర ఇచ్చేయచ్చు అంట, బట్ చిన్న బేబీ కంటే నా దగ్గరే పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఇవ్వాలంటే ఫ్లైట్ ఎక్కి ఏరో బ్రిడ్జ్ నుంచి ఫ్లైట్ ఎక్కుతాం కదా, ఆ ప్లేస్ లో గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది, అంటే మన బ్యాగ్స్ అన్ని లోపల కింద పెడుతూ ఉంటారు కదా వాళ్ళు. సో అక్కడ వాళ్ళు పైకి వస్తారంట, ఒక 2 members ఎంతో వాళ్ళకి ఇచ్చేయాలంట. సో కార్ సీట్ తీసేసి స్ట్రోలర్ ని ఫోల్డ్ చేసి వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకుంటే ఫోల్డ్ చేయాలి. దానికి ఒక ఎక్కడ పెడతాం ఏది కార్ సీట్ బేస్, కార్ సీట్ బేస్ యూ హ్యావ్ టు లాక్ ఇట్. కార్ సీట్ బేస్ లాక్ చేసి ఇది ఫోల్డ్ చేస్తే నీకు వాడు 2 bags ఇస్తాడు, పాలిథిన్ బ్యాగ్స్ ఇస్తాడు. ఆ పాలిథిన్ బ్యాగ్స్ దానికి కవర్ వేసేసి సో ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు డు. వాడు చేస్తా అంటే చేసుకోవచ్చు, బట్ మనం చేయాలంటే చేయాలి అంతే. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నీకు చెప్తున్నా. పాలిథిన్ బ్యాగ్ ఇస్తాడు, వాడు దానిపైన వేసేయాలి. సో అదనమాట. ఇవన్నీ బేబీకి అవసరమైనవి అండ్ ట్రావెల్ చేసినప్పుడు మెయిన్ గా ఇంపార్టెంట్ అయినవి ఇవి. సో ఇంకా నేను లోపల అన్ని ప్యాక్ చేసి పెట్టేశాను, బేబీకి అవసరమైనవి చెక్ లిస్ట్ అని చెప్పి. సో అవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను డెఫినెట్ గా, అంటే అన్ని షూట్ చేసి నేను పెడతా. లైక్ ట్రావెల్ చేస్తున్న దాంట్లోనైనా నెక్స్ట్ దాంట్లోనైనా ఇండియా వెళ్ళినప్పుడు అన్ని తీస్తే కదా, సో అవన్నీ షూట్ చేసుకొని ట్రావెల్ జర్నీ దాంట్లో పెడతా నేను. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఛాలెంజింగ్ డే ఫర్ అస్ టుడే, బికాస్ ఫస్ట్ టైం బేబీతో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ మా అత్తయ్య వాళ్ళకి వేరే దగ్గర దొరికిన సీట్స్, నాకైతే ఫ్రంట్ లో మేము ఏంటి బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ దొరికింది. సో ఫ్లైట్ ఎక్కినాక ఇంకా పక్కన కూర్చున్నా వెనక ముందు కూర్చున్నా పెద్ద ఫరక్ పడదు, బట్ స్టిల్ వాళ్ళు ఇక్కడే ఉన్నా ధైర్యం అనమాట. మా హస్బెండ్ వచ్చింటైతే అసలు నాకు ఏ భయం ఉండకపోతుండే, ఏడ్చినా తను చూసుకుని అట్లా ఉంటుండే. బట్ యా స్టిల్ హోప్ఫుల్లీ ఐ మేనేజ్ ద బేబీ మంచిగా అండ్ ఎట్లా క్రాంకీ ఉండకుండా హ్యాపీగా రీచ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హౌ డిడ్ ద బేబీ బిహేవ్ ఇన్ ద ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ లో అని చెప్పేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నా లగేజ్ ప్యాకింగ్. సో రేపు నా ఫ్లైట్ ఉంది అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ వరకు మేము ప్యాక్ చేస్తూనే ఉన్నాము. సో ఫస్ట్ నేను అన్నీ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నా అని చెప్పినా కదా, అవన్నీ ఈ 3 bagsలో అరేంజ్ చేస్తున్నా అనమాట మా హస్బెండ్. అండ్ బేబీకి బ్యాగేజ్ పాలసీలో 1 bag ఇచ్చారు కదా 23 kgs. సో తనకి చాలా తక్కువ స్పేస్లో అయిపోయింది. జస్ట్ ఒక 3 చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను నేను దాని బట్టలు. లైక్ ఈ
ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి అవసరం వచ్చేవి, తర్వాత ఎట్లా పెద్దగా అయితే అక్కడ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ తనకు చాలా తక్కువ పట్టింది, మిగతా వాటిలో కూడా నావే పెట్టేసుకున్నాను అనమాట. 23 kgs నాకు రెంట్ వచ్చినా కానీ దాంట్లో కొన్ని పెట్టేసిన. అండ్ నావి కూడా బ్రెస్ట్ పంప్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నిటికీ కొంచెం స్పేస్ పట్టింది, అన్ని తన బ్యాగ్లోనే పెట్టేసిన. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యు హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.